ప్రకటన గ్రంథం 2:1-5 ఎవరు చదువుతారా? ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివనియు, నీవు సహనమును కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిదివనియు, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. హల్లెలూయా. ఇక్కడ యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో ఎఫెసు అనే సంఘం గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. ఎఫెసు అనే సంఘం గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. ఈ మాటలనే మనం ఇప్పుడు 1-5 వచనాలు చదువుకుందాం. అయితే ఇందులో నాతో దేవుడు మాట్లాడిన మాట ఏముందంటే, నీవు ఏ స్థితి నుండి పడుతువో నీవేం చేసావట, మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివి, ఆ తప్పు ఒకటి నీ మీద మోపవలసినది. పై విషయాలన్నింటిలో కూడా ఈ ఎఫెసు సంఘం చాలా బాగుందంట. కానీ ఒక తప్పుని అక్కడ మోపాడు అనమాట. ఏంటి అంటే, నీవు మొదట ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి నీవు పడిపోయావు. ఎందుకు పడిపోయావు అంటే, మొదట నీకున్నటువంటి ఆ ప్రేమను, మొదటి ప్రేమను నీవు మరిచావు అని ఒక తప్పును యొక్క సంఘం మీద మోపినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ ఎఫెసు సంఘం గురించి ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఈ ఎఫెసు అనే ఒక పట్టణము రోమా సామ్రాజ్యంలో ఒక మంచి పట్టణంగా దానికి పేరుంది. మన తెలంగాణలో హైదరాబాదు, వరంగల్ అంటే ఎంత ఫేమస్, రోమా సామ్రాజ్యంలో ఈ ఎఫెసు అనే పట్టణానికి కూడా అంత గొప్ప పేరుంది అనేది చరిత్రకారులు చెప్పినటువంటి విషయం. అయితే ఈ ఎఫెసులో ఈ సంఘము స్థాపించబడ్డది. ఎందుకు మరి ఆ పట్టణంలోనే స్థాపించబడ్డది అంటే, పట్టణాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి పట్టణానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏంటి అంటే, హైదరాబాద్ అనుకో, హైదరాబాద్లో ఎవరెవరు బతుకుతారు? మన తెలంగాణలో ఒక్కలే ఉంటారా? రకరకాల దేశపోలు ఉంటారు, రకరకాల రాష్ట్రాలు ఉంటారు, రకరకాల భాషలు మాట్లాడేవారు ఉంటారు, రకరకాల మతస్థులు ఉంటారు. అంటే ఒక పట్టణం అనేది సకల మతాల, సకల కులాల, సకల దేశాల, సకల భాషల సమ్మిళితమైనటువంటి పట్టణం అన్నమాట. అన్ని రకాల ప్రజలు అక్కడ జీవించడానికి వస్తారు. ఎందుకంటే పట్టణంలో అనేక రకమైనటువంటి కంపెనీలు ఉంటాయి. అన్ని విషయాలలో వర్తక వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఎక్కువ బతకడానికి చాలామంది పట్టణాల్లో జీవించడానికి వస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఎక్కువ అక్కడ పని దొరుకుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఏ విధమైనటువంటి వ్యక్తి వచ్చినా కానీ అక్కడ బతకడానికి కావాల్సినటువంటి పని ఆ వ్యక్తులకు దొరుకుతూ ఉంటుంది. అది పట్టణాలకు ఉన్నటువంటి ప్రత్యేకత. అట్లనే ఈ ఎఫెసు అనే పట్టణానికి కూడా అటువంటి ప్రత్యేకత ఉందన్నమాట. ఈ రోమ సామ్రాజ్యంలో మన ఎఫెసు అనే పట్టణము ఇప్పుడు మన హైదరాబాద్లోనే ఒక మంచి ప్రత్యేకమైన స్థానం ఉంది. అక్కడ మంచి వర్తక వ్యాపారం జరుగుతుంది. ఒక పెద్ద పట్టణము, అనేకులు వచ్చి ఆ స్థలాల్లో బ్రతికేవారు అనమాట. అనేక రకాల మతాలు, భాష ప్రజలు, దేశపు ప్రజలు, అనేక రకమైనటువంటి సంస్కృతులు కలిగినటువంటి పట్టణంగా ఆ పట్టణం ఉంది. ఇప్పుడు ఆ పట్టణంలో ఈ సంఘం స్థాపించబడింది. అయితే ఈ సంఘాన్ని ఎవరు స్థాపించారంటే, ఆక్లోపెస్కిల్ అనేటువంటి వాళ్ళు ఈ సంఘాన్ని స్థాపించారు. అక్కడ
మన పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు సుమారు ఒక 3 సంవత్సరాలు ఆడుండి ఆ యొక్క సంఘంలో పరిచర్య చేశాడు. సుమారు ఒక 3 సంవత్సరాలు ఆ సంఘంలో ఉండి పరిచర్య చేశాడు. అయితే ఏంటి అక్కడ అంత అన్ని దినములు, అన్ని నెలలు, అన్ని సంవత్సరాలు ఉండి పనిచేయటం వల్ల వచ్చేది ఏంటి అంటే, పట్టణాలలో సువార్తను ప్రకటించడం వల్ల ఆ సువార్త ఆ పట్టణంలోకి అనేక మంది ప్రజలు వస్తారు కాబట్టి అక్కడి నుంచి సువార్త ఈజీగా ఇతరుల పట్టణాలకి, ఇతర గ్రామాలకి అక్కడి నుంచి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఎందుకంటే అనేక మంది ప్రజలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా ఆ సెంటర్ని ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. అట్లనే ఈ పౌలు గారు ఆకుల ప్రిస్కిల వాళ్ళు కూడా ఈ విధంగా వాళ్ళు ఎంచుకున్నట్టుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి అనమాట. చరిత్రకారులు కూడా చెప్తూ ఉంటారు. ఆ పట్టణాన్ని ఆ విధంగా వారు ఎంచుకొని అక్కడ ఒక బలమైన పరిచర్యను వారు జరిగించారు. అయితే అక్కడ ఈ ఎఫెసులో ఆర్టిమస్ అని ఒక దేవత ఉంటుంది అనమాట. ఆమె సంతానాన్ని ఇచ్చే దేవతగా ఆ యొక్క ఎఫెసులో నమ్ముతారు. వీరందరూ కూడా అక్కడ ఆ దేవతను మొక్కేవారు ఎక్కువగా ఉంటారు అనమాట. అయితే ఈ పౌలు గారు ఆ ప్రాంతంలో పరిచర్య చేయడాన్ని బట్టి, నిజమైన దేవుడును ఆ ప్రాంత ప్రజలు తెలుసుకున్నారు. డిమెత్రి అనే ఒక కంసాలి వాడు ఈ యొక్క దేవత యొక్క విగ్రహాన్ని, ఆ దేవత ఆర్టిమస్ అనే దేవత యొక్క ఆర్తిమాదేవి అంటారు అనమాట తెలుగులో. ఆ విగ్రహాన్ని తయారు చేసేటువంటి ఒక కళాకారుడు. ఎక్కువగా ఆ దేవతను ఆశ్రయించేవారు, ఆమె నమ్మేవారు అక్కడ ఎక్కువ ఉంటారు. కాబట్టి ఆ యొక్క విగ్రహాలు ఎక్కువగా అమ్ముడుపోతూ ఉంటాయి. ఆ వ్యక్తి ఆ విగ్రహాల మీద ఎక్కువగా బ్రతికేవాడు అనమాట. ఇప్పుడు పౌలు గారు ఎక్కడికి వచ్చిండు? యాకుల ప్రిస్కిల ఎక్కడికి వచ్చారంటే ఆ ఎఫెసులోకి వచ్చి సువార్తను ప్రకటిస్తున్నారు. దేవుడు ఒక్కడే, ఆయనే క్రీస్తు, మనల్ని విడిపించేవాడు, మనకి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించేవాడు క్రీస్తు అనే ఒక అద్భుతమైన సువార్తను వీరు ఆ ప్రాంతాల్లో ప్రకటించడాన్ని బట్టి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండటాన్ని బట్టి అనేక మంది విడుదల పొందారు. పౌలు గారి ద్వారా ఆ ప్రాంతంలో దేవుడు చేసిన కార్యాలు అన్నీ కావు. ఆయన వస్త్రాలు తాకిన వారు విడిపించబడ్డారు, అనేక మంది రోగులు బాగుపరచబడ్డారు, అనేక మంది ప్రజలు దేవుని వైపు తిరిగారు. ఒక విప్లవాత్మకమైన మార్పు ఆ ప్రాంతంలో కలగటము వారు ఎఫ్ఎస్సి పట్టిన ప్రజలు చూసి ఇప్పుడు వారికి ఏమొచ్చింది అంటే, వీళ్ళు ఇక్కడే ఉండి ఈ విధంగా స్వార్థ ప్రకటన చేస్తే ఏ దేవతనైతే మనం నమ్ముకొని వ్యాపారం చేస్తూ ఉన్నామో క్రమంగా ఆ బిజినెస్ పడిపోవటము ఖాయం. ఎవరు కూడా ఆ వైపు తిరగరు. అట్లాగే మన ఆర్తిమ దేవిని కొలిచేవారు కూడా ఉండటము కష్టం. ఆ విధంగా ఈ వ్యక్తులు ఇక్కడ పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. మన దేవతను దూషించే విధంగా వారి దేవుడే గొప్పవాడని చెప్తా ఉన్నారు అని చెప్పేసి వారు ఆ మాటలను వాళ్ళ హృదయంలో పెట్టుకొని అక్కడ ఆ వ్యాపారం చేసి ఆ వ్యక్తి అందరికీ తెలియజేస్తాడనమాట. వాళ్ళని మనం ఇక్కడ ఉంచితే అనుకో మన బిజినెస్ పడిపోవడం ఖాయం, మన దేవతకి ఒక చెడ్డ పేరు రాయడం ఖాయం, మన దేవతని వదిలిపెట్టి వేరే వైపు తిరగడం ఖాయం. కనుక మనందరం కలిసి ఆ వ్యక్తుల్ని ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకుండా చేయాలని వారు విశ్వ ప్రయత్నాలు చేశారు. పౌలు పక్కన ఉన్న వారిని పట్టుకుని కొట్టడానికి ప్రయత్నం చేశారు. అట్లా గలిబిలి చేశారు. పౌలుని అడిగి పోకుండా చేశారు. అడిగిపోతే వాళ్ళందరూ కొట్టేటట్టు ఉన్నారయ్యా అని ఆ పౌల్ని వెంబడించడం, పౌలు దూరంగా ఉండటం, అట్లా ఆ ప్రాంతంలో ఒక బలమైనటువంటి దేవుని కార్యాలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి. పౌలు వస్త్రాలు ముట్టుకున్న వాళ్ళు బాగుపడ్డారు, రోగులు విడిపించబడ్డారు, దయ్యాలు వదిలిపెట్టబడ్డాయి. అట్లా అద్భుతమైన కార్యాలు ఆ యొక్క పట్టణము ఒక గలిబిలిగా మార్చబడేటువంటి అద్భుతమైన కార్యాలు ఆ ప్రాంతంలో జరిగినాయి అన్నమాట. అటువంటి పరిచర్య జరిగినటువంటి సంఘం ఎఫెసు సంఘం. అపోస్తల కార్యము 19వ అధ్యాయంలో ఈ యొక్క సంఘం గురించి రాయబడ్డది. అపోస్తల కార్యము 19వ అధ్యాయం మొత్తం మనం చదివినట్టయితే ఈ ఎఫెసు అనే సంఘం గురించి రాయబడటం మనం క్లియర్గా చూస్తాం. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట రాయబడ్డది. అపోస్తల కార్యం 19:28. వారు విని రౌద్రంతో నిండిన వారై ఎఫెసీయుల ఆర్తమదేవి మహాదేవి
అని కేకలు వేసి పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గయ్యను ఆరిస్తార్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడి. చూసారా, ఈ యొక్క పౌలు యొక్క పరిచర్యను బట్టి వారందరూ కూడా ఆ పట్టణం అంతా గలిబిలిగా మార్చబడ్డది. అట్లాగే పౌలు పక్కన ఉన్న వ్యక్తిని ఆ నాటకశాలలోకి తీసుకుపోయి ఏ విధంగానైనా వారిని శిక్షించాలని వారు చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 20, 31, 8 నుంచి 10 వచనంలో కూడా ఈ యొక్క పౌలు వాళ్ళకి పరిచర్య చేశాడని, అట్లాగే తురున్ను అనే ఒక కాలేజీలో తురున్ను అనే ఒక కళాశాల నేర్చుకొని అక్కడ ఎవరైతే దేవుడి రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతారో వాళ్ళతో పౌలు గారు తర్కించు వాళ్ళతోటి ఆయన క్రీస్తుని గురించి ఒప్పింపజేయడానికి ప్రయత్నం చేస్తాడట. ఎక్కడైతే ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతారో అక్కడ ఒక శిష్యులని తయారు చేయడానికి ఒక కేంద్రంగా చేసుకొని పౌలు గారు అనేక మందిని అక్కడ క్రీస్తు కొరకు శిష్యులుగా చేసినట్లు, అదేగా ఎవరైతే దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతారో వారితో ఆయన తర్కించు వారు ఒప్పించినట్లుగా మనం లేఖనాల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి సంఘము ఎఫెసు అనే సంఘం. అది ఎవరు రాయబడ్డంటే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 6-7 వచనాల వరకు ఈ సంఘం గురించి రాయబడ్డది. అయితే ఇప్పుడు అటువంటి సంఘం అంటే అంత బలమైన పునాదుల మీద అటువంటి బలమైన పరిచర్య జరిగిస్తూ అటువంటి దేవుని యొక్క శక్తితో వారు చూచి వారు దేవుణ్ణి అంగీకరించి వారు దేవుని వైపు తిరిగి బలమైన కార్యాలను అనుభవించినటువంటి ఆ ఎఫెసు సంఘము ఇప్పుడు ఏమైందంట, వాళ్ళంట అన్ని విషయాల్లో బాగానే ఉన్నారట. నీ క్రియలు నీ కష్టమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేదనియు అబద్ధ బోధకుల్ని గుర్తించావనియు వారిని నువ్వు కనుగొన్నావు, నీవు మంచి బోధనే కలిగి ఉన్నావు, నీవు సహనము కలిగి నా నిమిత్తము ఏం చేసావంటే భారమును భరించావు, అలా అయిపోకుండా నీవు ఇవన్నీ బాగానే చేసావు. అయితే నీ మీద ఇంకొక తప్పు మోపవలసినది. అయితే అక్కడ ఒక మాట రాయబడ్డది, ఇవన్నీ నువ్వు బాగు చేసినావు కానీ నీ యొక్క భారమును భరించి అలలేదని నేను ఎరుగుదును, అయినను అనే మాట ఒకసారి అయినను అని అంటుంది అనమాట. అయినను మొదట నీకుండా ఇవన్నీ చేసినా కానీ, అయినను అంటే ఇవన్నీ నువ్వు చేసావు, అయినను నీ మీద ఒక తప్పు మోపవలసినది. మనము మందిరానికి పోవచ్చు, దశంభాగాలు ఇవ్వచ్చు, కానుకలు ఇవ్వచ్చు, పరిచర్యలో పాల్గొనవచ్చు, అన్ని రకాలుగా చేయొచ్చు. కానీ దేవునిలో ప్రార్థించుకోకుండా ఆ పరిశుద్ధతను మనం అనుసరించుకోకుండా ఏదన్నా ఒకటి మనం మిస్ చేసినా చాలు, అందులో అన్ని విధాలుగా కొంతమంది కానుకలు వేస్తారు, బాగానే చర్చికి వచ్చి పని చేస్తారు, బాగానే మందిరానికి వస్తారు వెళ్తారు, కానీ వారి జీవితంలో ఏముంటుందంటే భక్తి ఉండదు, వచ్చి వెళ్తారు అంతే, వచ్చి వెళ్తారు. ఆ ప్రేమ దేవుని మీద యొక్క ఆ ప్రేమ వారిలో ఉండదు. ఇవన్నీ చేసినా కానీ ఆ ఒక్కటి చేయకపోవడంలో ఇప్పుడు ఏమవుతుందంటే మన మీద ఆ తప్పును దేవుడు మోపుతాడు. ఆ ఒక్క తప్పు ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తా ఉందంటే, ఆయనను మీ మీద ఒక తప్పు మోపవలసినది, మీరు మొదటి ప్రేమను విడిచారు కనుక ఇగో మీరు మారు మనసు పొంది ఇప్పటికైనా ఇగో ఆ విషయంలో మిమ్మల్ని గద్దిస్తున్నాను, ఇగో మీరు మారు మనసు పొంది మిమ్మల్ని మీరు పశ్చాత్తాపరుచుకొని దేవుని ఎదుట కన్నీరు గార్చి ఆయన యొక్క పాదముల చెంత మిమ్మల్ని మీరు ఒప్పింపజేసుకుని తిరిగి ఏం చేయాలంటే మీరు మారు మనసు పొందండి. ఒకవేళ మీరు మారు మనసు పొందకపోతే నేనేం చేస్తాను తెలుసా, నీ యొద్ద నుండి నీ దీపస్తంభాన్ని తీసివేస్తాను. ఇక్కడ ఒక 2 మాటలు కనపడతాయి. ఒకటి 7 నక్షత్రాలు పట్టుకున్న ఒక దూత అని, రెండోది 7 దీపస్తంభములని కనపడతా ఉంటాయి. ఈ 7 నక్షత్రములకు ఏంటి సాదృశ్యం అంటే 7 నక్షత్రములు సంఘాల యొక్క దూతలు, అంటే ఒక సేవకునికి పోలి చెప్పినటువంటి మాట. అదేవిధంగా దీపస్తంభాలు అంటే సంఘాలు అని అర్థం అనమాట. దీపస్తంభాలకి సాదృశ్యము సంఘాలు అని, 7 నక్షత్రాలకు సాదృశ్యము ఎవరట, సేవకుడు దూత, సంఘపు దూతకు సాదృశ్యంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ యొక్క సంఘం మీద ఈ యొక్క మాట దేవుడు చెప్తా ఉన్నాడు అన్నమాట, నీవు మొదటి ప్రేమను విడిచి ఉన్నావు. ఈ రోజున
మనం ప్రారంభ దినాల్లో దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏ స్థితిలో నుంచి నీవు ఏ స్థితి నుంచి ఇక్కడికి వచ్చావో నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ఆ సంఘానికి చెప్తున్నటువంటి ఆ మాట ఈ రోజున మనతో కూడా చెప్తా ఉన్నాడు. నీవే స్థితిలో నుంచి దేవుని దగ్గరికి వచ్చావో, నీవు ఏ స్థితిలో పడి ఉంట ఆయన నిన్ను చూచి ఆ స్థితిలో నుంచి నిన్ను విడిపించుకొచ్చాడో, ఏ స్థితిలో నీవు దేవుని పాదాల చెంత కన్నీరు గార్చి నీ యొక్క పరిస్థితుల నుంచి నువ్వు విడిపించబడ్డావో, ఇగో ఆ యొక్క మొదటి స్థితిని నీవు జ్ఞాపకం చేసుకోమని దేవుడు ఈ దినం మనతో చెప్తా ఉన్నాడు అన్నమాట. ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో నీవు మొదటి నుంచి ఇప్పుడు ఈ రోజున 29వ తారీఖు, ఇంకొక 3 రోజులైతే ఏమవుతుంది, ఇంకో 2 రోజులైతే ఏమవుతుంది, ఈ యొక్క సంవత్సరము ముగించబడతా ఉంటుంది. మనం మరలా నూతన సంవత్సరంలోనికి మనము అడుగుపెట్టబోతా ఉన్నాం. మరొక సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతా ఉన్నాడు. అయితే ఈ గడిచిన సంవత్సరాల్లో నీవు ఎన్ని సంవత్సరాలైందో నీవు దేవుణ్ణి నమ్ముకొని, ఎన్ని సంవత్సరాలైందో నీవు పరిచర్యకు వచ్చి, ఎన్ని సంవత్సరాలైందో నువ్వు ప్రభువు యందు విశ్వాసం ఉంచి, ఎన్ని సంవత్సరాలైందో నీవు బాప్తిసం పొంది రక్షణ పొంది. అయితే నీవు రక్షణ పొందిన నీవు, బాప్తిసం పొందిన నీవు ఈ రోజున నీ మొదటి స్థితి ఎట్లా ఉంది, నేటి స్థితి ఎట్లా ఉంది, నీ మొదటి పరిచర్య ఎట్లా ఉంది, నేటి పరిచర్య ఎట్లా ఉంది, నీ మొదటి విశ్వాసం ఎట్లా ఉంది, ఈ రోజున నీ విశ్వాసం ఎట్లా ఉంది, నీ మొదటి పరిశుద్ధత ఎట్లా ఉంది, ఈ రోజున నీ యొక్క పరిశుద్ధత ఎట్లా ఉంది, నీ మొదట దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు నీవు మందిరానికి వెళ్ళే ఆ భయభక్తులు ఈరోజు ఉన్నాయా, నీవు మందిరానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క విశ్వాసపు హృదయము నీలో ఉందా, నీవు మందిరానికి మొదట నీవు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడే కదా, అదే మాటలు ఈ దినం నీతో మాట్లాడుతూ ఉన్నాడా. మనము మన యొక్క భక్తి జీవితాల్లో మొదట్లో దేవుడు అనేక విధాలుగా మనం దర్శిస్తూ ఉంటాడు, అనేక విధాలుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా. అప్పుడు మనం వచ్చాము మామూలుగా ఉండదు. 10 గంటలకు ఆరాధన అంటే 9 గంటలకు వచ్చి కూర్చుంటాం. కొంతమంది 5-6 గంటలకు వచ్చి కూర్చొని మందిరం అంతా పనంతా చేసి ఆ మందిరంలోనే ఉంటారు, అసలు ఆరాధన అయిపోయినా నువ్వు పోవన్నా పోరు, మందిరంలోనే ఉండాలనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళ యొక్క ప్రారంభంలో వారి యొక్క విశ్వాస జీవితం అంత దృఢంగా, అంత వాళ్ళ సమర్పణ కలిగి వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళు దేవుని కొరకు లేస్తే సేవకుడు ఎటుపోతే సేవకుడితో ఉండటం, పరిచర్యలో ఉండటం, ఏ పని అంటే ఆ పని చేయటం, వారికి హృదయంలో ఎంత ప్రేరేపణ కలిగితే అంత కానుకున్న దేవుడికి ఇవ్వటం, పరిచర్యలో సహకరించడం, బాగలేని వారి దగ్గర చూసుకోవటం, అన్ని విషయాల్లో పరిచర్యలో సహకరిస్తూ ఉంటారు స్టార్టింగ్లో. అయితే అదే సమర్పణ, అదే పరిశుద్ధమైన జీవితము, అదే విధమైన దేవుని భారము మనము సంవత్సరాలు గడుస్తూ ఉన్న కొద్దీ ఈ రోజున ఆ మొదటి ప్రేమ మనలో ఉందా, ఆ మొదటి స్థితి ఏదైతే ఉందో ఈ దినంన మనం కలిగి ఉన్నామో లేదో అనేది ఈ యొక్క సంవత్సరపు చివరిలో మనం జ్ఞాపకం చేసుకోవాలని ఈ దినం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసు సంఘంతో మాట్లాడిన దేవుడు, ఆ ఎఫెసు సంఘాన్ని దేవుడు ఎంత బలమైన పునాదుల మీద కట్టాడు. పౌలు గారు 3 సంవత్సరాలు ఆ పట్టణం కొరకు వెచ్చించాడు. అకుల ప్రిస్కిల్లా ఆ ప్రాంతంలో పరిచయం చేశారు. వారు ఎట్లా పరిచయం చేశారంటే వారు ప్రాణాలని ఫలంగా పెట్టారు. ఆర్తిమ దేవి అనే దేవి వారు ఆ యొక్క సువార్తను బట్టి వారు నమ్మకుండా పోతారని పౌలు గారిని అతో ఉన్న వారందరినీ చంపాలని చూసి, వారిని ఆ ప్రాంతంలో శిక్షించాలని చూసి అనేక రకాలైన ఆటంకాలు కలగజేసిన కానీ పౌలు ఆ పట్టణాన్ని వదిలిపెట్టుకోకుండా ఎఫెసు సంఘాన్ని దేవుని యొక్క పునాదుల మీద, క్రీస్తు అనే పునాది మీద, ప్రేమ అనేది పునాది మీద, క్రీస్తు దేని కొరకు ఈ భూమి మీద వచ్చాడో ఆ మాటల పునాదుల మీద, ఆ పరిశుద్ధ పునాదుల మీద ఆ సంఘాన్ని, విశ్వాసపు పునాది మీద ఆ సంఘాన్ని నిర్మించాడు. అటువంటి సంఘం ఇప్పుడు ఏమైతా ఉందంటే వారి మీద ఒక తప్పును మోపవలసి ఉన్నది, వారి మీద ఒక నిందని మోపవలసి ఉన్నది, వారు దేవుని ఆజ్ఞని మీరటాన్ని దేవుడు మోపవలసి ఉన్నది. అయితే దేవుడు అంటా ఉండు, ఇగో ఆ మొదటి స్థితిని, ఆ మొదటి పరిచర్య స్థితిని, ఆ మొదటి ఆ సమర్పణ స్థితిని, ఆ మొదటి నీ తెగింపుని, ఆ మొదటి ఆ యొక్క నీ యొక్క పరిచర్యల నుండి చూపించిన ఆ తెగుని ఈ రోజున నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు ఆ మొదటి ప్రేమ లేకుండా ఏం చేసినా కానీ వ్యర్థమే. వారితో అంటా ఉన్నాడు ఎఫెసు యొక్క పట్టణం అంటాడు, ఆయనను నీవు భారం కలిగి పనిచేసావు, బాధ్యత కలిగి పనిచేస్తావు, చర్చికి కావాల్సినటువంటి సహాయాన్ని నువ్వు అనుగ్రహించావు, అన్ని విషయాల్లో నువ్వు చర్చికి సహకారిగా ఉన్నావు, సంఘానికి సహకారిగా ఉన్నావు, అన్నీ చేసావు. కానీ దేవుడి పట్ల నీవు కలిగి ఉన్న ఆ ప్రేమ ఉందో చూసినావా, ఏమైందట, సన్నగిలుతూ వచ్చానంట. దాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతుంది, నీ మొదటి ప్రేమ చల్లారింది, దేవుని పట్ల
పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రేమ చల్లారింది. ప్రేమ ఎట్లా చల్లారిందని తెలుస్తూ ఉంటుందంటే, మొదట మనం ఏ విధంగా అయితే మందిరాల్లో ఉంటామో మనం ఆ విధంగా సంవత్సరాలకు వస్తూ ఉన్న కొద్దీ మన ప్రవర్తనలో, మన మందిరంతో ఉండే విధానంలో ఫస్ట్ ఆరాధనకు ముందే వస్తాం, తర్వాత ఆరాధన సమయానికి వస్తాం, తర్వాత ఆరాధన తర్వాత వస్తాం, తర్వాత వాక్య సమయానికి వస్తాం, తర్వాత ఆశీర్వాద సమయానికి వస్తాం, తర్వాత మందిరానికి రాము. ఏమైతా ఉంది ప్రేమ? ఎవరి పట్ల? దేవుడి పట్ల మనకున్న ప్రేమ ఏమైతా ఉంది? మెల్లమెల్లగా సన్నగిలుతూ ఉంది. మందిరం పట్ల మనకున్న విశ్వాసము సన్నగిలుతూ ఉంది. పరిచర్య పట్ల మనకున్న బాధ్యత సన్నగిలుతూ ఉంది. ఎందుకు సన్నగిలుతూ ఉంది? ప్రేమ సన్నారటాన్ని బట్టి. కనుక దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, ఇగో ఈ యొక్క రాజ్యము సమీపించబోతా ఉంది. రెండవ అక్కడ మరలా ప్రభు వచ్చే సమయము సమీపంగా ఉంది. అయితే ఈ దినము నీతో నాతో ఆ సంఘాలతో మాట్లాడే దేవుడు వ్యక్తిగతంగా నీతో మాట్లాడుతూ ఉండు, నాతో మాట్లాడుతూ ఉండు, సంఘంగా నీతో మాట్లాడుతూ ఉండు, నాతో మాట్లాడుతూ ఉండు. ఏమంటుండో తెలుసా? ఇగో ఆ ప్రేమ నీలో చల్లారింది, ఆ తెగింపు, ఆ ప్రార్థన, ఆ విశ్వాసము, ఆ పరిశుద్ధత ఇగో నీలో లోపించింది. దేవునికి నువ్వు అర్పించే అర్పణని మారింది. ఇగో నువ్వు దేవుడి కొరకు తెగించే ఆ యొక్క పరిచర్య విధానం మారింది. నీ కుటుంబంలో నువ్వు ఆ విధానం మారింది. ప్రభు కొరకు నువ్వు చేసే ప్రతి పనిలో కూడా మార్పు వచ్చింది. అందుని బట్టి నేనేం చేయదలుచుకుని తెలుసా? నీ దీపస్తంభాన్ని నేను తీసివేయదలుచుకుంటాను. కనుక ఇప్పటికైనా సరే నీవు మార్చుకుంటే, నీ మొదటి ఆ స్థితిని మరలా నీవు కలిగి ఉన్నట్టయితే, ఆ మొదటి ప్రేమను నీవు మరలా కలిగి ఉన్నట్టయితే, ఇగో మరలా దేవుడు నేను వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తిరిగి మరలా నేను కట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. గలతీ పత్రిక 3వ అధ్యాయం కూడా ఒక మాట రాసిపడుతుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 1-7 వచనాలు. గలతీ 3వ అధ్యాయము 1 కొన్ని మాటలు ఆ గలతీయ సంఘానికి పౌలు గారు రాశాడు. ఆ మాటల్లో మొదటి నుంచి మనం ఒకసారి చూసినట్టయితే వారితో అంటా ఉండి, ఓ అవివేకులైనటువంటి గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట మీరు ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురుగా. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించిరా, అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను అనుగ్రహించి మీకు మీలో అద్భుతములు చేయించిన వాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన చేశాడా, లేక విశ్వాసముతో వీటి వలన చేయించాడా? హల్లెలూయా. చూసారా, ఇక్కడ వాళ్ళని ఏమంటాడు? ఓ అవివేకులైనటువంటి గలతీయులారా, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టేవాడు? మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టాను? మొట్టమొదట మీరు ఎట్లా ప్రారంభించారు మీ విశ్వాస జీవితాన్ని? మొట్టమొదట మీరు ఆత్మానుసారంగా ప్రారంభించిన వారై ఇప్పుడు ఆత్మానుసారంగా నడిచిన వారే ఇప్పుడు మీరు ఎట్లా పరిపూర్ణులు అవ్వాలనుకుంటారు? మీరు ఎట్లా మీ ఆత్మీయ జీవితాన్ని ముగించాలనుకుంటున్నారు అంటే శరీరానుసారంగా మీరు ముగించాలనుకుంటున్నారు. మీ ప్రారంభం ఎట్లుంది? మీ ముగింపు ఎట్లా ఉంది? మీరు ఉండే ఆ యొక్క ప్రారంభ సమయంలో ఆత్మానుసారంగా మీరు వెళ్ళిన విధానం ఏంటి? ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి విధానం ఏంటి? మీ పరిచర్యను మీరు ఎట్లా ముగించాలనుకుంటున్నారు? మీ కుటుంబ జీవితాన్ని మీరు ఎట్లా ముగించాలి? మీ ఆత్మీయ జీవితాన్ని మీరు ఎట్లా ఈ భూమి మీద ముగించాలనుకుంటున్నారు? మొట్టమొదట ఆత్మానుసారంగా ప్రారంభించిన వారై ఇప్పుడు శరీరానుసారంగా ముగించాలనుకుంటున్నారా అని చెప్పి, ఓ అవివేకులైనటువంటి గలతీయులారా, మీ యొక్క పరిస్థితి ఏంటి? ఇప్పుడు శరీరానుసారంగా మీ యొక్క ఆత్మీయ స్థితిని ముగించాలనుకుంటున్నారా? మీరు ఎటువంటి వాక్యాన్ని వినరు? ఈ గలతీయుల ప్రజలు ఇగో భయంకరమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వారిని దర్శించినట్టుగా ఈ యొక్క గలతీ పత్రికలో క్లియర్గా రాయబడుతూ ఉంటుంది అనమాట.
వాళ్ళు భయంకరమైన కష్టాల్లో ఉన్నప్పుడు, కష్టాల కొలిమిలో ఉన్నప్పుడు దేవుని యొక్క సువార్త వారి దగ్గరికి వచ్చిందనమాట. పౌలు గారు ఆ ప్రాంతంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించి అనేకుల్ని ఆ ప్రాంతంలో ఒక మంచి సంఘం, గల్తీ పట్టణంలో ఒక మంచి సంఘంగా కట్టబడ్డారు. వీరు స్టార్టింగ్లో చాలా బాగున్నారట. ఆయన వాళ్ళ గురించి 1:6 రాయబడ్డది. 1:6 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమవుచున్నది. మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూసారా? వారట ఎంత స్పీడ్గా ఈ యొక్క గల్తీ సంఘము దేవుని దగ్గరికి వచ్చిందో, వారి కష్ట సమయాల్లో, వారి బాధల్లో, వారి ఇబ్బందుల్లో, వారి యొక్క కష్టాల్లో ఆ సువార్త వారి దగ్గరికి వచ్చినప్పుడు క్రీస్తు వారి జీవితంలో అద్భుతాలు చేశారట. ఆ పట్టణంలో, ఆ సంఘంలో అద్భుతాలు చేశారట. అటువంటి సంఘం క్రీస్తు పునాదుల మీద కట్టబడ్డ సంఘము, అబ్రహాము వలె విశ్వాసంతో కట్టబడ్డ సంఘం. వారట మొట్టమొదట దేవుని అట్లా అంగీకరించారట, దేవుని విశ్వాసముతో అంగీకరించారట. విశ్వాసము ద్వారా వారి జీవితంలో దేవుడు ఆత్మను అనుగ్రహించి ఆ ఆత్మ ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు జరిగించారు. అయితే ఆత్మను అనుసరించి నడుచుకున్న వీరు, మొట్టమొదటిగా ఆత్మను అనుసరించి నడుచుకున్న వీరు తర్వాత వీరి ఆత్మీయ జీవితం ఎట్లా అయిందట అంటే శరీరానుసారముగా మార్చబడదట. అందుకోసమే వాళ్ళు అట్ట తిడతా ఉండు పౌలు గారు, ఓ అవివేకులైనటువంటి గలతీయులారా మీకేం పుట్టింది? మీరు ఎట్లా ప్రారంభించారు? మీరు ఏ దేవుని నమ్ముకున్నారు? ఏ విశ్వాసం మీద ఆధారపడి మీ పునాదులు నిర్మించబడ్డాయి? ఏ బతుకు జీవితంలో మీరు దేవుని వైపు తిరిగారు? మీరు ఎటువంటి కష్టాల్లో మీరు దేవుని అనుగ్రహించాడు? ఎటువంటి కష్టాల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి తిరిగి ఆయన ఆ క్రీస్తు అనే పునాది మీద మిమ్మల్ని నిర్మించాడు. అటువంటి పునాది మీద నిర్మించబడ్డ మీరు, అటువంటి అద్భుతాలు చూసిన మీరు, అటువంటి ఆశ్చర్య కార్యాలు చూసిన మీరు, ఆ విధంగా విడిపించబడ్డ మీరు ఈ దినమున మీరు ఇంత త్వరగా భిన్నమైన స్వార్థగా తిరిగిపోవడం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. మొట్టమొదటి వీరి స్థితి ఎట్లా ఉంది? ఆత్మానుసారంగా ఉందంట గల్తీ సంఘం యొక్క స్థితి. ఇప్పుడు గలతీ సంఘం స్థితి ఎట్లా ఉందని పౌలు గారు చెప్తున్నారంటే శరీరానుసారంగా పరిపూర్ణులు కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారట. ఈ దినమున మన ఆత్మీయ జీవితం కూడా ఆ విధంగానే ఉంటా ఉందేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే సంవత్సరం చివరిలో ఉన్న మనము, మన జీవితము ఆత్మానుసారంగా మనము ఈ యొక్క విశ్వాస జీవితంలో ప్రారంభించిన మనము ఈ రోజున మన జీవితంలో ఆ విశ్వాసాన్ని అవలంబించి మన దేవుని కార్యాలు చూచే వారంగా ఉంటున్నామా? మళ్ళా ఈ యొక్క విశ్వాస జీవితంలో శరీర కార్యాలను చూపించి మనము ఆత్మానుసారంగా జీవిస్తున్నాము అనే భ్రమలో మనం ఉంటున్నామో అనేది ఒకసారి దేవుడు మనల్ని మనం పరీక్షించుకోవాలని ఈ యొక్క సంవత్సరం చివరిలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా ఎందుకు మనతో మాట్లాడుతూ ఉంటాడంటే మన దేవుడు తిరిగి పునర్నిర్మించాలని ఆశపడతా ఉంటాడు. దేవుడు తిరిగి మన జీవితాన్ని కట్టాలని ఆశపడతా ఉంటాడు. మన దేవుడు తిరిగి మన యొక్క సంఘాన్ని కట్టాలని ఆశపడతా ఉంటాడు. దేవుడు తిరిగి మన కుటుంబాన్ని కట్టాలని ఆశపడతా ఉంటాడు. దేవుడు తిరిగి మన పరిశుద్ధ జీవితాన్ని నిర్మించాలని ఆశపడతా ఉంటాడు. దేవుడు ఏ విశ్వాసాన్ని అయితే మనం కోల్పోయామో ఆ విశ్వాసాన్ని తిరిగి మనలో పునర్నిర్మించాలని ఆశపడతా ఉంటాడు. ఎందుకంటే ఇక విశ్వాసం ద్వారా మనము దేవుని రాజ్యానికి వెళ్ళే వారంగా ఉండాలని, విశ్వాసం ద్వారా దేవుని కార్యాలను చూచేవారిగా ఉండాలని, విశ్వాసం ద్వారా ఆత్మ జరిగించే కార్యాలు మన కుటుంబంలో, మన ఆత్మీయ జీవితంలో, మన యొక్క పరిచయ జీవితంలో దేవుడు జరిగించాలని ఆశపడతా ఉన్నాడు. అందుకోసమే ఆ యొక్క ఎఫెసు సంఘంతో మాట్లాడుతూ ఉన్నారు, మీరు మారు మనసు పొంది ఆ మొదటి ప్రేమను మీరు మరలా పట్టుకున్నట్లయితే ఇగో మిమ్మల్ని నేను మరలా కూడా నిర్మించడానికి ఆశపడతా ఉన్నా. ఒకవేళ మీరు మారు మనసు పొందకోకుండా దేవుడి దూత ఆ యొక్క మాటలు విన్నా కూడా మీరు అదే స్థితిలో ఉంటే నేనేం చేస్తానో తెలుసా? ఆ దీపస్తంభాన్ని తీసివేస్తాను. మన జీవితంలో ఈ యొక్క విశ్వాస యాత్రలో మనం కాపాడుకోవాల్సిన విషయం ఏందో తెలుసా? మన విశ్వాసాన్ని తుదమట్టుకు కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క పరిచర్య బహుభారమైనది, మన వ్యక్తిగత విశ్వాస జీవితం బహుభారమైనది, మన కుటుంబంలో క్రీస్తుని కలిగి తుది వరకు వెళ్ళటం బహుభారమైన విషయం. ఎందుకంటే ఈ యాత్ర
ధనం మీద కట్టబడేది కాదు, బంధువుల యొక్క ప్రేమ మీద కట్టబడేది కాదు. ఈ యాత్ర ఈ భూమి మీద మనకున్నటువంటి బలాల మీద కట్టబడేది కాదు. ఈ యాత్ర మనం దేని చూసి మనం కనపడే దాన్ని చూసి మనం వెళ్ళే యాత్ర ఇది కాదు. మన కంటికి కనపడమన్నది అదృశ్యమైనటువంటి దాన్ని మనం నమ్మి ఆ అదృశ్యమైన దాన్ని మనం చేరుకోవడానికి మనం వెళ్ళే యాత్రే ఈ విశ్వాసపు యాత్ర. అంటే మనము కనపడని దాన్ని వెతుకుతూ ఉన్నాం ఈ భూమి మీద. ఈ ప్రజలకు ఈ భూమి మీద ఎవరికి కనపడని ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఆ కనపడని దాన్ని కొరకు పోరాడే జీవితమే విశ్వాస జీవితము. కనుక ఈ యొక్క విశ్వాస జీవితంలో అనేక ఆటంకాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఈ యొక్క పోరాటంలో అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాం. మనము ఈ విశ్వాస జీవితంలో మనము వెళ్ళిపోయేలా అనేకమైన పరిస్థితులు మనకి వస్తూ ఉంటాయి. అయితే ఈ విశ్వాస జీవితంలో మనము ఎట్లా వెళ్ళాలి అంటే దేవుని మీద ఆధారపడి వారుగా మనం వెళ్తూ ఉన్నట్టయితే మన జీవితము విశ్వాసం ఆత్మానుసారంగా పరిపూర్ణంగా ముగించుకొని తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళేవారుగా మనం ఉంటాం. కానీ ఈ లోకంలో ఏదో సంపాదించాలని, ఈ లోకానుసారమైన జీవితంలో ఏదో మనం పొందుకోవాలని, ఎవరు ఘనత కొరకు ఎవరు మెప్పు కొరకు మనం జీవించాలని మనము ఈ యొక్క యాత్రను మనం ఎంచుకోలేదు. ఎవరు మెప్పు పొందాలా? అందుకోసమే పౌలు గారు అంటాడు, నేను మనుషులను మెప్పించాలని చూస్తున్నానా లేదా దేవుని మెప్పించాలని చూస్తున్నానా? మనుషులు మెప్పు కొరకు నేను ఆలోచన చేస్తానా, దేవుని మెప్పు కొరకు నేను ఆలోచన చేస్తున్నానా? ఒకవేళ మనుషుని యొక్క మెప్పు కొరకు నేను ఆలోచన చేసినట్లయితే నేను దేవుని యొక్క సేవకుడును కాను. ఆ దేవుని సంతోషపెట్టాలని ఈ భూమి మీదకి వచ్చాను కనుక ఆ దేవుడు నన్ను తల్లి గర్భమునందే నన్ను పుట్టినది మొదలుకొని నన్ను ఏర్పాటు చేసుకొని ప్రత్యేకపరిచాడు. కనుక ఇప్పటి వరకు ఏ జీవితం అయితే నేను జీవించానో దాన్ని నేను పెంటగా ఎంచుకుంటాను. ఇప్పటివరకు నేను జీవితాన్ని నేను ఆ పాత జీవితాన్ని పెంటగా ఎంచుకున్నాను. నా కొరకు ఆ శిలువలో ఏ క్రీస్తు అయితే మరణించాడో ఆ మరణించిన క్రీస్తు రక్తంలో నా యొక్క పాపములు కడగబడ్డాయి, నా యొక్క అపరాధములు ఆ శిలువకి కొట్టబడ్డాయి. కనుక జీవించేది నేను కాదు, నాలో జీవించేది ఎవరు తెలుసా? క్రీస్తు నాలో జీవించినట్లయితే నేను ఆత్మానుసారమైన క్రియలకు అవకాశం ఇచ్చేవాడిగా ఉంటానా లేదా శరీరానుసారమైన క్రియలకు అవకాశం ఇచ్చేవాడిగా నేను ఉంటానా? ఒకవేళ శరీరానుసారమైనటువంటి ఆలోచనలకు అవకాశం ఇచ్చేటట్టు అయితే నేను ఉండేటైతే నేను ఆ క్రీస్తును అనుసరించే వ్యక్తిని కాదు. కనుక నేను బ్రతికినను మరణించినను ప్రభు కొరకే బ్రతకాలని, ఒకవేళ ఈ భూమి మీద మరణించినను సరే ఆయన దగ్గరికి వెళ్తానని, ఆయన చూస్తానని నిశ్చయత కలిగి జీవించేవాడు. కనుక నేను ఎవరిని సంతోషపడాలనుకుంటానంటే ఆ యేసుని మన కొరకు ఆ పరలోకం విడిచి భూమి మీదకి వచ్చి మన కొరకు జన్మించి తిరిగి ఆయన మరణించి తిరిగి లేచినటువంటి పరిశుద్ధుడ పునరుద్ధరుడు అంటే యేసు కొరకే నేను జీవించాలని ఆయన తుదమట్టుకు ఆయన నాకే పోరాటం అయితే అప్పచెప్పాడో ఆ పోరాటంలో పోరాడే సైనికుడు వలె నేను ఉండాలని నేను ఆశపడతా ఉన్నా. ఒక పోరాడుతున్నట్టయితే ఒక సైనికుడు దండులో చేరాలనుకో, ఆ వ్యక్తి దండులో చేరిన వ్యక్తి ఎవరిని సంతోషపెట్టాలని పోరాడుతూ ఉంటాడు? ఆ దండు నాయకుడిని సంతోషపెట్టాలని పోరాడుతుందా? కాదే. ఆయనకి ఏ కర్తవ్యం ఇవ్వబడదో దాన్ని నెరవేర్చుకుంటూ ఆయన ముందుకు వెళ్ళాలి. ఒకవేళ దాన్ని వదిలిపెట్టాడు అనుకో, ఏమైతే శత్రువు దాడి చేస్తూ ఉంటాడు, శత్రువు మన మీద దాడి చేస్తూ ఉంటాడు. అప్పుడు ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం. ఇప్పుడు మన బార్డర్లో యుద్ధం చేస్తూ ఉంటారు కదా, వారు ఎవరిని శత్రువుని చూసి యుద్ధం చేస్తూ ఉంటారు, అంతే తప్ప దండు నాయకుడిని సంతోషపెట్టాలని యుద్ధము చేయడు. ఒకవేళ అటు చేశాడు అనుకో మధ్యలో వాడి పని అయిపోతూ ఉంటుంది. కనుక వాడు ముందు ఏదుంది అంటే ఒక గోల్ ఉంది, శత్రువుని తుదముట్టించాలని ఒక గోల్ ఉంది, దాని కొరకే పరిగెడతా ఉంటాడు. అయితే ఈ దినమున మన దేని కొరకు పరిగెడతాం తెలుసా? మనకు ఒక గోల్ ఉంది, ఏంటి అంటే అది పరలోక రాజ్యం అనే గోల్ ఉంది. మనకి అక్కడికి వెళ్ళాలనేది మన యొక్క విశ్వాసము, మన విశ్వాసము. ఆ విశ్వాసాన్ని తుదిముట్టించాలంటే మన ముందు కనపడే ఆ పరుగు పందెంలో మనం ఎట్లా అంటే పరిగెడతా ఉండాలి. మనము పరిగెడతాం, వెనకున్నవి మరిచి, మన కష్టాలను మరిచి, మన అవమానాలను మరిచి, మన నిందలను మరిచి, మన మీదకి వచ్చే ఉపద్రవాలను మరిచి, మనకు అనారోగ్యాలు వచ్చే వాటిని మరిచి, మనల్ని చూటిపోటు మాటలనే ఆ యొక్క వ్యక్తులని మరిచి మనం దేని వరకు పరిగెత్తాలో తెలుసా? ఆ బంధంలో మనము ఆ యొక్క గోల్ కొరికి పరిగెత్తాలా, ప్రభువును చూస్తూ మనం ముందుకే పరిగెత్తాలి. కానీ మళ్ళా వెనక్కి తిరిగేవారుగా మనము ఉండకూడదు. అప్పుడు ఏమవుతుందంటే మనం వెనక్కి తిరిగే వారుగా ఉంటే మన విశ్వాస జీవితము అక్కడనే ముగించబడుతుంది. అందుకోసమే ఆ గల్తీలను తిడతా ఉన్నాడు అనమాట పౌలు గారు. అవివేకులు, మీరు అవివేకులు. ఎందుకు అవివేకులు?
ఆత్మానుసారమైన క్రియలను విడిచి శరీరానుసారమైన క్రియల వైపు మీరు తిరుగుతున్నారు కనుక మీరు అవివేకులు. ఎవరు తిరుగుతుందో తెలుసా? శరీర కార్యాల వైపు. ఇగో ఆత్మ చేయు కార్యములు ఎరగని వాడు, ఆత్మ కలగ చేయు గొప్ప అద్భుతములు చూడని వాడు ఎడు తిరుగుతాడు? ఈ లోకం వైపు తిరుగుతాడు. కానీ మీరు అట్లా చేయలేదే. భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు మీలో, మీ సంఘంలో అద్భుతాలను జరిగించాడు. అది మరిచారా? ఇప్పుడు శరీరానుసారంగా ముగించాలని చూస్తూ ఉన్నారు మీరు అని దేవుడు యొక్క చివరి సంవత్సరంలో, ఆ సంవత్సరపు చివరి రోజుల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉండు. మరి మనము ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడంటే, తెస్సలోనిక సంఘంలా మనం ఉండాలని కోరుకుంటా ఉన్నారు. ఈ తెస్సలోనిక సంఘము ఎంతో గొప్ప సంఘము. వారు విశ్వాసంలో వారిని వారు కాపాడుకుంటా ఉన్నారు. కాపాడుకుంటా ఉన్నారనమాట. ఒకసారి 1 తెస్సలోనిక రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం. 1వ అధ్యాయము 4 నుంచి. 1 తెస్సలోనిక 1వ అధ్యాయం 4 నుంచి. 1 తెస్సలోనిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి. ఏలియనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, సంపూర్ణ నిశ్చయతతోను వచ్చిన సంగతి మాకు తెలియను. చూడు, ఇక్కడ స్టార్టింగ్ లో ఒక మాట చెప్పాడు. 4వ, ఏలైనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. ఎవరి వలన ప్రేమింపబడ్డారు? రైలు దేవుని వలన ప్రేమింపబడినారు. దేవుడు ఎవరిని ప్రేమిస్తారు? అడిగిన వారికి తీసే దేవుడు, తట్టిన వారికి కనపడే దేవుడు, వెతికిన వారికి దొరికేవాడు. అంటే ఏ విశ్వాసం కలిగి మనము దేవుని వెంబడిస్తామో ఆ విశ్వాసం కలిగిన వారిని ఖచ్చితంగా ప్రేమిస్తారనమాట. నీ పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. మనము ఎట్లా ప్రేమించాట? పూర్ణమైనటువంటి మనసుతో దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు దేవుడు మనకి దర్శిస్తూ ఉంటాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు వలన మనం ప్రేమింపబడిన వ్యక్తులుగా మనం ఉండాలి. మనుషులు ఒకరోజు ప్రేమిస్తారు, ఒకరోజు ద్వేషిస్తారు. మనుషుల సహాయం ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఉండదు. మనుషులు ఒకరోజు మన పక్కన ఉంటాడు, ఒకరోజు మన పక్కన ఉండరు. అంటే మనుషులు మన క్రియలను బట్టి వారు మనతో ఉండాలా ఉండొద్దు అని నిర్ణయం తీసుకుంటాడు. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు మనల్ని ప్రేమించేవాడు. మన కష్ట సమయాల్లో మనతో ఉండేవాడు, మన దుఃఖ సమయాల్లో మనతో ఉండేవాడు, మన శోధన సమయాల్లో మనతో ఉండేవాడు. కనుక ఈ యొక్క తెస్సలోనిక సంఘానికి ఆయనతో మాట్లాడుతూ ఉన్నట్టు మాట ఏమంటా ఉండదు తెలుసా? ఇగో దేవుడు ప్రేమింపబడిన సహోదరులారా అంటే ఈ సంఘం ఎంత మంచి సంఘం చూడండి. అంటే ఆ సంఘము ఎవరు ప్రేమించే సంఘం? దేవుడే ప్రేమించే సంఘం. వాళ్ళ కొరకు వాళ్ళ గురించి ఇంకో మాట రాయబడది. 2వ తెస్సలోనిక 1-3. 1వ అధ్యాయం 3. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. ప్రతి వాడును చూసా వారందరి యొక్క ప్రేమట, ఎదుటి వారి పట్ల చూపే ప్రేమ విస్తరిస్తూ ఉందట. అంటే వారి విశ్వాసము ఎట్లా ఉందంటే విస్తరించేదిగా ఉన్నది. వారి విశ్వాసము విస్తరించేదిగా ఉన్నది. ఇంకొక మాట ఉంటుంది, నేను చూస్తా ఒక నిమిషం. 1వ తెస్సలోనిక 1వ అధ్యాయము 6వ వచనంలో 7వ వచనం 7 నుంచి చదవండి ఒకసారి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి ఎదిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాదు కానీ ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను కనుక
మేమేమి చెప్పవలసిన ఈ యొక్క తెస్సలోనిక సంఘము ఏం చేసిందో తెలుసా? మాసిదోనియా, అకయ ఆ సంఘాల యొక్క విశ్వాసాలను ఏం చేసిందంట? విశ్వాసాలను అంటే వీరి విశ్వాసం చూసినటువంటి మాసిదోనియా పట్టణ ప్రజలు, అకయ పట్టణ ప్రజలట, వారు ఆ యొక్క విశ్వాసాలకు వచ్చారట. వీరిని బట్టి దేవుళ్ళు నిలబడ్డారట. వీరిని బట్టి దేవుని వైపు తిరిగారట. వీరి వల్లట ఆ ప్రాంతంలో దేవుని సువార్త మోగిందని రాయబడింది. వీరే కాదు కానీ అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఈ యొక్క తెస్సలోనిక సంఘం యొక్క విశ్వాసాన్ని బట్టి అనేకులు దేవుని వైపు తిరిగినట్టుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ రోజున మన సంఘం అట్లా ఉండాలో తెలుసా? ఈ మైపదంతటికి ఇగో ఆ యొక్క తెస్సలోనిక సంఘం లెక్క ఉండాలా. ఈ పరిచయం ఎట్లుండాలి సార్? తెస్సలోనిక పరిచయం లెక్క ఉండాలా. మిమ్మల్ని మీ సంఘాన్ని చూసినటువంటి చుట్టుపక్కలటువంటి సంఘస్థులు ప్రేరణ పొందాల. వారట ఈ సువార్త అంటే మీ సంఘం నుంచి నుంచిన ఆ సువార్త ధ్వని ఈ ప్రాంతానందరికీ ఆదర్శంగా ఉండాలా. ఈ యొక్క మందిరం నుంచి వెళ్ళే ఆ సువార్త ధ్వని ఈ చుట్టుపక్కల మ్రోగే విధంగా ఉండాలా. అనేక ప్రాంతాలని ఈ చుట్టుపక్కల ఉన్న సంఘానికి మాదిరికరమైన సంఘంగా ఈ సంఘము ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈ యొక్క తెస్సలోనిక సంఘము ఆ యొక్క అకయలోను మాసిదోనియాలను చుట్టుపక్కల ప్రాంత సంఘాలన్నింటికి ఎట్లా ఉందట అంటే ఆదర్శంగా ఉంది. వారు ఈ యొక్క సంఘాన్ని చూసి దేవుని వైపు తిరిగారట. వారి యొక్క ప్రేమ ఎక్కడికి విస్తరించింది? వారి పట్ల ప్రభు పట్ల వారికి ఉన్న విశ్వాసము ఎక్కడికి విస్తరించిందంటే వేరే సంఘాలకు విస్తరించింది, వేరే ప్రాంతాలకు విస్తరించింది. దేవుడు ఈ యొక్క సంఘంలో నుంచి దేవుడు తన పరిచర్యను వేరే సంఘాలకు విస్తరింపచేయాలని ఆశపడతా ఉండు, వేరే ప్రాంతాలకు విస్తరింపచేయాలని ఆశపడతా ఉండు. ఇగో ఎఫెసు ఏ విధంగా అయితే ఆ పట్టణము ఆ ప్రాంతంలో ఒక గొప్ప పట్టణంగా ఉందో, ఈ యొక్క మైపాద్ పట్టణం కూడా ఒక గొప్ప పట్టణమే. ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అనేక మంది ఇక్కడికి వచ్చి, ఇది కూడా ఒక హెడ్ క్వార్టరే. ఎఫెసు హెడ్ క్వార్టర్ ఎట్లయితే ఉందో ఈ యొక్క మైపాద్ కూడా హెడ్ క్వార్టరే. అయితే దేవుడు ఇగో తెస్సలోనిక సంఘం ఏ విధంగా అయితే విశ్వాసాలు వృద్ధి చెందుతూ ప్రేమలో విస్తరించు వారి యొక్క విశ్వాసాన్ని అనేక సంఘాలకి గ్రామాలకి ఎట్లయితే తీసుకువెళ్ళాడో, ఇగో ఈ దినము ఈ యొక్క యేసు కృప ప్రార్థనా మందిరం అనే సంఘాన్ని దేవుడు విస్తరింపచేయాలని ఆశపడతా ఉండు. ఇక్కడి నుంచి స్వార్థ ధ్వనిని ఈ ప్రాంతాలకి చుట్టుపక్కల ప్రదేశాలకి వినిపింపచేయాలని ఆశపడతా ఉండు. ఇగో అటువంటి సంఘంగా మీరు ఉండాలా. ఇగో మొదటి ప్రేమను మనం కలిగి ఉండాలా. సంఘం పట్ల భారమును మనం కలిగి ఉండాలా. సంఘం పట్ల విశ్వాసమును మనం కలిగి ఉండాలా. మొదట ఏ తీర్మానం అయితే సంఘం కొరకు దేవుని కొరకు మీరు తీసుకున్నారో, ఇగో ఈ సంఘంగా ఈ యొక్క బిడ్డలుగా మీరు ఎట్లా అంటే ప్రభు కొరకు ఈ సంఘం తరపు నిలబడేవారుగా ఉండాలా. ప్రభు యొక్క కార్యాల కొరకు నిలబడేవారుగా ఉండాలా. సంఘానికి ఇగో ఈ యొక్క సేవకుడు ఎంత ముఖ్యమో సంఘం కూడా అంత ముఖ్యము. ఈ యొక్క పౌలు గారు ఏం చేసిండు? తెస్సలోనిక సంఘానికి వాక్యాన్ని అందించాడు, అంతే, వాక్యాన్ని అందించాడు. కానీ వాక్యాలు విస్తరించింది ఎవరు? వాక్యాలు వృద్ధి చెందింది ఎవరు? వాక్యాలు ఫలించింది ఎవరు? విస్తరించింది ఎవరు అంటే తెస్సలోనిక సంఘం. వారు విస్తరించారు. వారి ప్రేమట విస్తరించిందట, వారి విశ్వాసం విస్తరించిందట, వారు చేసే ప్రభు కొరకు వారు చేసే కార్యాలు విస్తరించాయట. ఈ రోజున దేవుని సేవకుడు మీకు వాక్యాన్ని అందించినప్పుడు మీరు ఎట్లా ఉండాలంటే విస్తరించి మీ ద్వారా స్వార్థ విస్తరింప చేయబడాలా. మీ యొక్క సంఘం ద్వారా దేవుడు తన కార్యాలను జరిగించాలి. అనేక సంఘాలని ఆకర్షించేవాడుగా మిమ్మల్ని చూచి అనేక ఆ సంఘం లెక్క మన సంఘం ఉండాలిరా. ఇగో ఆ పరిశుద్ధ జీవితం లెక్క మన పరిశుద్ధ జీవితం ఉండాలిరా. ఆ ప్రార్థన జీవితం వారు ఎట్లా ఉన్నారో, ప్రభు కొరకు వాళ్ళ సమర్పణ ఎట్లా ఉందో, ప్రభు కొరకు వాళ్ళు చేసే త్యాగం ఎట్లా ఉందో, ఇగో ఆ మాదిరి మనం కలిగి ఉండాలా. అరే మనం చేసే పరిచయం ఏంది, వాళ్ళు చేసే పరిచయం ఏంది అన్న రీతిలో మన సంఘము ఈ ప్రాంతంలో ఒక తెస్సలోనిక సంఘం లెక్క ఉండాలని దేవుడు ఆశపడతా ఉండు. ఇగో మీరు సంఘస్థులు కూడా అటువంటి తీర్మానాన్ని తీసుకొని దేవుని కొరకు అటువంటి తీర్మానంలో బతికే వ్యక్తులుగా ఉన్నట్టయితే ఈ సంఘము అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అట్టి తీర్మానాన్ని మనం కలిగి ముందుకు వెళ్తూ ఉండాలి. ఇర్మియా 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఒక మాట రాయబడ్డది. ఇర్మియా ముగిస్తా, సమయం చూసుకోలేదు. ఇర్మియా 2వ అధ్యాయం 2వ వచనం. యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపము. యెహోవా సెలవిచ్చినదేమనగా అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశంలోను నన్ను వెంబడించు నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను
నేను జ్ఞాపకం చేసుకొనిచున్నాను. ఇక్కడ ఈ మాట చాలా ప్రత్యేకమైనది. అండ్ నీ యవ్వన కాలంలో నీవు చూపినటువంటి అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ యవ్వన సమయంలో అంటే నీ ప్రారంభ దినాల్లో నీవు ప్రభు కొరకు ఒక ఏ విధమైనటువంటి తీర్మానం కలిగి నీవు ముందుకు వెళ్ళావో దాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కనుక తిరిగి నీ యొక్క ప్రారంభ దినాల్లో నీ యవ్వన కాలంలో నువ్వు ఎట్లయితే ప్రభు కొరకు ప్రయాణించావో అదే ప్రయాణాన్ని నీవు కలిగి ఉండాలని యెరూషలేము పట్టణం ప్రజలకు యొక్క ఇర్మియా ప్రకటిస్తూ ఉన్నాడు అనమాట. ఇగో ప్రజలారా, మీరు దేవుని కొరకు ప్రారంభ దినాలు ఎట్లా ఉన్నారు? ప్రభుతోటి మీరే దేవుడు మిమ్మల్ని ఐగుప్తుల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి మిమ్మల్ని ప్రవేశింపజేసి ఇగో మీతో ఒక నిబంధన చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మీకు దేవుడిని ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఇగో మీ శత్రువులు మీ మీద యుద్ధానికి వచ్చినప్పుడు నేను తోడయండి, మీ శత్రువుల్ని నలుదిశలా నేను చెదరగొడతాను, నేను మీ యొక్క శత్రువులను నలుదిశలా చెదరగొడతాను, మిమ్మల్ని విస్తరింపు చేస్తాను, ఆశీర్వదిస్తాను, మీ పిల్లల్ని ఆశీర్వదకరంగా మారుస్తాను అని దేవుడు వారితో ఒక నిబంధన చేసినప్పుడు వారు జీవిస్తూ ఇగో ఏ మాట అయితే వారు చెప్తారు, ఇగో మీ చుట్టుపక్కల వేరే తెగ ప్రజలు ఉన్నారు, వేరే భాషల ప్రజలు ఉన్నారు, మీరు ఆ యొక్క ప్రజల యొక్క ఆచారాలను ఆ ప్రజల యొక్క విధానాలను మీరు ఎప్పుడూ కూడా అనుసరించకూడదు. ఎందుకంటే నేను పరిశుద్ధులైన ప్రకారము మీరు కూడా పరిశుద్ధులుగా జీవించినట్లయితే నా ఆజ్ఞను కొనుక్కొనట్లయితే మీకు తోడుగా ఉంటానని దేవుడు సెలవిస్తే ఏ మాట అయితే వారితో దేవుడు తోడుంటాను మీరు ఈ విధంగా జీవించండి చేస్తారు. స్టార్టింగ్లో కొంతకాలం బాగానే ఉన్నారు, తర్వాత ఇగో ఆ యొక్క వారి యొక్క ఆచారాలు, వారి యొక్క పద్ధతులను, వారి యొక్క విధానాలను, వారి యొక్క పిల్లల్ని పెళ్లి చేసుకొని వీరు అన్యాచారాలను చేసుకుంటూ దేవునికి విరోధంగా జీవించిన వారై ఆ యొక్క దేశంలో నుంచి చెదరగొట్టబడ్డారు. వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, ఇగో మీ యవ్వన కాలంలో మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎట్లా ఉన్నారు? మీ యవ్వన కాలంలో మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎట్లా ఉన్నారు? ఎటువంటి తెగింపు కలిగి జీవించారు? ఎటువంటి పరిశుద్ధ జీవితం కలిగి జీవించారు? కనుక అటువంటి జీవితాన్ని మీరు మరలా కలిగి ఉండండి. మరలా తిరిగి నా దగ్గరికి రండి. మీరు నా వైపు తిరిగి మరలా మీరు పశ్చాత్తాపడి నా వైపు తిరిగినట్లయితే నేను మిమ్మల్ని మరలా ఈ యొక్క పాలు తినే దేశంలో మిమ్మల్ని ప్రవేశపెట్టి తిరిగి పునర్నిర్మించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. కనుక అటువంటి సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా, అటువంటి సిద్ధపాటు కలిగినటువంటి జీవితాలను మనం జీవించే విధంగా ఏ ప్రేమనైతే మనం కలిగి ఉన్నామో అటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 25 కూడా ఒక కన్యకల గురించి మనకు రాయబడుతుంది. దివిటీలు పట్టుకుని ఒక 10 మంది కన్యకలు ఉంటారు. మనకందరికి తెలిసిన స్టోరీ అది. 5 సిద్ధపాటు కలిగి ఉంటారు, 5 ఏం చేస్తారు? సిద్ధపాటు కలిగి లేరు. అంటే ఆ దివిటీల్లో నూనె పోసుకోరు. అప్పుడు దేవుడు ఆ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఏం చేస్తారు? 5 కన్యకలు ఎత్తపడతారు, ఒక 5 కన్యకలు విడవబడతారు. ఎందుకని 5 కన్యకలు ఎత్తపడరు? ఎందుకని 5 కన్యకలు విడవబడరు అంటే ఈ 5 కన్యకలు వారు మొదటి నుంచి జాగ్రత్త పడుతూనే ఉన్నారు. ప్రభువు రాకడ వస్తుంది, పెళ్లి కుమారుడు వస్తాడు, మనం ఎత్తపడతాం. మనం ఎత్తపడాలంటే మన దగ్గర ఈ దివిటీలలో మన దివిటీ ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి. కనుక ఆ సిద్ధలను మనం సిద్ధపరచుకోవాలని చెప్పేసి సిద్ధపాటు కలిగి వారు ఆ యొక్క సిద్ధుల్ని సిద్ధపరచుకున్నారు. కానీ మిగతా 5 కన్యకలు ఏం చేశారు? వారు నిర్లక్ష్యపరిచారు. తీసుకోవచ్చులే, వచ్చినప్పుడు పోసుకోవచ్చులే, ఏ విధంగా ఆయన వచ్చినప్పుడు సంగతిలే అన్నట్లుగా కొంత నిర్లక్ష్యంగా వారు ఉంటాన్ని బట్టి వారు అనుకోని సమయంలో ఏమైంది? పెళ్లి కుమారుడు వచ్చిందంట. వారు అనుకున్న సమయంలో పెళ్లి కుమారుడు వచ్చిందంట. అప్పుడు 5 కన్యకులు వారు ఏమయ్యారు? ఎత్తబడ్డరు. మిగతా 5 కన్యకులు ఏమయ్యారు? మిగతా 5 కన్యకులు విడవబడ్డారు. అంటే వాళ్ళ ప్రారంభ స్థితి అట్లా ఉందో వారు దేవుడితో వెళ్ళే వరకు కూడా వారి స్థితి అట్లనే ఉంది. కానీ వీరి ప్రారంభ స్థితి ఎట్లా ఉందంటే దివిటి వెలుగుతూ ఉంది. తర్వాత నూనె అయిపోయేటప్పుడు వీరు ఏం చేయాలా? నూనెను సిద్ధపరచుకోవాలా. కానీ వారు దేవుడు వచ్చే సమయానికి, ఆ పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి వీరు ఏమయ్యారు? చేర్చులే, నిర్లక్ష్యపరిచారు అన్నమాట. దాన్ని బట్టి వారు వాడు అక్కడనే విడిపించబడ్డారు అనమాట. అంటే దేవుడితోటి వారు వెళ్ళలే, ఈ భూమి మీదనే విడిపించబడ్డారు అనమాట. అక్కడనే దేవుడు వారు తీసుకుపోకుండా 5 తీసుకుపోయాడు, 5 అక్కడనే వదిలిపెట్టాడు. ఈ దినమున మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఇగో ఆ యొక్క పెళ్లి కుమారుడు వచ్చినట్టుగానే రెండో రాకడ మరలా ఈ భూమి మీదకి ఆ ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువు మరలా ఈ భూమి మీదకి రాబోతా ఉన్నాడు.
అయితే దివిటీల్లో 5 కన్యకలు సిద్ధపరచుకున్న నూనెను మన ప్రార్థనా జీవితంగా, మన పరిశుద్ధ జీవితంగా, మన యొక్క విశ్వాస జీవితంగా, మన పరిచర్య జీవితంగా దేవుడు దాన్ని ఆ సిద్ధలు నింపుకోవాలని, ఎప్పుడు ఆ సిద్ధపాటు కలిగి ఉండాలని, ఆ మొదట ఎట్లయితే సిద్ధపాటు కలిగి ఉన్నారో ఆ దేవుడు మనం తీసుకుపోయే వాళ్ళకి కూడా అదే సిద్ధపాటు కలిగి మనం జీవించే వ్యక్తులుగా ఉండాలి. ఆ మొదటి సమర్పణను, ఆ మొదటి ప్రేమను, ఆ మొదటి తెగింపును, ఆ మొదటి పరిచర్య విధానాన్ని మనము మర్చిపోకుండా మరలా దాన్ని తిరిగి మనము పట్టుకున్నట్టయితే ప్రభువు వచ్చినప్పుడు మనము ఆ బుద్ధి లేని కన్యకలు కాకుండా బుద్ధి కలిగిన కన్యకల్లా ఆ ప్రభు రాజ్యానికి వచ్చే కన్యకల వల్ల మనము ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కనుక దేవుడు ఈ దినం మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఇగో మరలా నీ మొదటి స్థితిని సరిచేసుకో. నీ యొక్క విశ్వాసపు జీవితం మొదట ఏ విధంగా ఉందో నిన్ను నువ్వు ఒకసారి సరి చేసుకొని దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే దేవుడు తిరిగి నిన్ను ఆయన రాజ్యంలో తీసుకుపోయే వరకు నీవు సిద్ధపాటు కలిగి జీవించాలని, నీ మొదటి స్థితిని ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని ఈ యొక్క సంవత్సరం చివరి దినముల్లో మనతో మాట్లాడుతూ ఉన్నాం. కనుక ఇగో నూతన సంవత్సరంలో అడుగు పెట్టకపోతున్న మనము ఏం చేయాలంటే మన యొక్క జీవితాన్ని మనం ఏం చేయాలంటే సిద్ధపరచుకోవాలి, మరలా పునర్నిర్మించుకోవాలా, మరలా దేవునికి సమర్పించుకోవాలా. ఏ జీవితాన్ని అయితే మనం ప్రారంభించావో ప్రభు దగ్గర అదే జీవితాన్ని మరలా మన ఎప్పటి వరకు ప్రభు రాకడ వరకు మనం కొనసాగించేవారుగా ఏ విషయంలో కూడా మనము ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టుకోకుండా ప్రభు కొరకు పోరాడే ఆ సైనికుల వల్లే మనం ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కనుక అట్టి ఆ యొక్క విశ్వాసపు జీవితంలో, పరిశుద్ధ జీవితంలో ఒక గల్తీ సంఘం వలె కాకుండా, ఎఫెసు సంఘం వలె కాకుండా, మన మీద ఒక నింద మోపే సంఘంగా కాకుండా ఇగో తెస్సలోనిక సంఘము వాళ్ళ ద్వారాట సువార్త అనేక ప్రాంతాల్లో విస్తరించబడదట. వారి యొక్క ప్రేమ అనేక ప్రాంతాలకి, వారి విశ్వాసం అనేక ప్రాంతాలకు విస్తరించబడదట. కనుక అట్లాంటి సంఘాలుగా, అట్లాంటి బిడ్డలుగా, అట్లాంటి ఆత్మీయటువంటి కుటుంబాలుగా మనం కట్టబడాలని దేవుడు ఆశపడతాడు. కనుక అట్టి రీతిగా మన జీవితాలను దేవుడి దగ్గర సమర్పించుకొని నూతన జీవితము, నూతన సంవత్సరంలో నూతనంగా దేవుడు ప్రారంభించాలనుకుంటున్నాడు. కనుక ఇగో అట్టి మనస్సు మనందరికీ కలిగినట్టుగా, అట్టి జీవితం తిరిగి ప్రారంభించినట్లుగా దేవుడి కృప మనకు అనుగ్రహించును గాక. ఈ వాక్యపు కృప మనలో విస్తరించును గాక. ఆ వాక్యాన్ని పట్టుకున్న వారై ప్రభు కొరకు పరిగెత్తే సైనికుల వలె మనం ఉందుము గాక. క్రీస్తు సైనికుల వలె ప్రతి ఒక్కరము మనం మార్చబడదుము గాక.